ఇంకొకటి రేవంత్ రెడ్డి నేను చాలా దమ్మున్నోని చాలా గొప్పని అంటున్నారు కదా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అదే తీసుకున్నాడు దీంట్లోకి. నేను ఒక్క గేటు తీస్తేనే ఇంతమంది జనాలు వచ్చిర్రు, ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు. నేను రెండో గేటు తీస్తే మొత్తం ఖాళీ ఇది అయ్యేది. గండిపేట గేట్లు అనుకున్నట్టు మూడో గంటకి తెలియకుండా గేట్లు ఎత్తడానికి ఉన్నోళ్ళు ఏడ్ చేయాలి అర్థం కాక వాళ్ళు కింద మీద పడుతుంటే 10 మంది వెళ్ళారు గేట్లు ఎత్తే కదా ఏడ్ చేస్తున్నారు. అని అన్నాడు. కానీ నిజంగా అంత దమ్మున్నాడు అయితే ఎస్ 10 మంది వచ్చారు ఏమవుతుంది అని అనర్హత వేటు పడితే నేను గెలిపించుకుంటాను అని చెప్పడం పోయి అసలు రాలేదు అని చెప్తున్న వైనం ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది ఈరోజు స్పీకర్ ముందుకు ఈరోజు హాజరు కావాల్సి ఉంది కదా. ఇంత పచ్చి అబద్ధం చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటారన్న సోయి లేదంటారా ఎవరికి ఇప్పుడు ఎమ్మెల్యేలకి? మొదటిదానికి దిక్కు లేదంటే కడదానికి కళ్యాణం అన్నట్టు ఒకడు, అలాగే పొండుకు తెలియదంటే బూర్లను వెళ్ళమన్నట్టు ఇంకోడు. అలాంటి సామెతలన్నీ చూసి ఆఖరికి ఆయనే ఉంటే తెల్లచేర ఎందుకని ఇంకొక సామెత కంక్లూడ్ చేస్తూ ఈ 3 సామెతలు కనుక వర్తింప చేసుకుంటే ఫస్ట్ ఆయనకే దిక్కులేదు. ఈ నటరాజన్ ప్రాణాలు తీసేసింది ఆవిడ. ఇంత డిటెక్టివ్ ఇంత స్పైయింగ్తో ఆయనకి ఏ ముఖ్యమంత్రి కాంగ్రెస్ చరిత్ర ఇలా ఉండు. చూడు చిన్నప్పుడు నువ్వు క్లాస్లో లాభం లేదా మీ నాన్నని తీసుకురా అంటే ఎలాగుంటుంది, 2 రోజులు అటక్కని నాన్నని తీసుకొస్తున్నా కానీ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఈవిడ ఏడు చెప్తుందో తెలియదు అంటే అటక్కని ఢిల్లీ పోతుండే ఈయన. వారంలో 2 రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. తల్లి తోడు కాదు నేను కాదు సార్ అని చెప్పుకోబోసిగా అయిపోతుంది. నువ్వు గమనించుకోవాలంటే 2 రోజుల ముందే వెళ్తాడు. పోనీ ఈయన వెళ్ళాడు అనుకో ఏటవుతుంది. ఈ నెల కన్నా ముందు మా బట్టని వెళ్తాడు. బట్టని వెళ్ళిన తర్వాత గోడ కొట్టిన పంతిలో ఈయన గ్యారంటీకి వెళ్తాడు. ఒకవేళ ఈయన ముందు వెళ్ళినా నెక్స్ట్ బట్టని గ్యారంటీకి వెళ్తాడు.